కొంచెం లాంగ్ అయినా సరే ఈ విధంగా మీరైతే ఉజ్జయినికి వచ్చేసేయచ్చు, లేదా ఉజ్జయిని నుంచి తిరిగి బ్యాక్ అయితే వెళ్ళొచ్చు అనమాట. వన్ మోర్ వందే భారత్ మన ఛానల్లో అయితే ఎంతమంది తెలుసు అనేది కింద కామెంట్ సెక్షన్ లో చూద్దాము. పైన ప్యాంటోగ్రాఫ్ లేదేంది, ఏది ప్యాంటోగ్రాఫ్ దింపేశారా? నడుచుకొని వెళ్ళాలి తప్పదు. భూపాల్కి వచ్చింది, గట్టిగా లాగాడు చెప్పాలంటే, ఎక్కడ బ్రేక్ అయితే తీసుకోలేదు. ప్రెసెంట్ నేను వచ్చేసి ఉజ్జయిని జంక్షన్ రైల్వే స్టేషన్ లో ఉన్నాను. లాస్ట్ వీడియోలో నేను ఉజ్జయిని ఫుల్ టూర్ ప్లాన్, ఉజ్జయినికి వస్తే ఏమేం ప్లేసెస్ కవర్ చేయాలి, దర్శనంలో ఎన్ని రకాలు ఉంటాయి ఏంది అనేది మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ప్రెసెంట్ నేను రైల్వే స్టేషన్ లో ఉన్నా కదా. ఈ రోజు నేను ఉజ్జయిని జంక్షన్ నుంచి నాగ్పూర్ కి అయితే ట్రావెల్ చేస్తున్నాను. నాగ్పూర్ కి ఎందుకు ట్రావెల్ చేస్తున్నాను అంటే, కొంతమందికి డైరెక్ట్ గా ఉజ్జయినికి ట్రైన్స్ అయితే దొరకవు, ఉండడమే చాలా తక్కువ ట్రైన్స్. దాంతో పాటు ఈ రూట్ అయితే ఫుల్ రష్ ఉంటుంది. సో రిజర్వేషన్లు దొరకడం కొంతమంది కష్టం అన్నమాట. సో అందుకనే కొంతమంది నాగ్పూర్ వచ్చి నాగ్పూర్ నుంచి ఉజ్జయినికి అయితే వస్తారు. సో వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుందని నేను ఇప్పుడు ఉజ్జయిని నుంచి నాగ్పూర్ ట్రావెల్ చేస్తాను. దాని తర్వాత నాగ్పూర్ నుంచి హైదరాబాద్ అయితే ట్రావెల్ చేస్తాను. కొంచెం లాంగ్ అయినా సరే ఈ విధంగా మీరైతే ఉజ్జయినికి వచ్చేసేయచ్చు, లేదా ఉజ్జయిని నుంచి తిరిగి బ్యాక్ అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు ఈ రోజు ప్రెసెంట్ డే వచ్చేసి మండే. ఈ రోజు ఉజ్జయిని నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఏమీ లేవు. సో అందుకనే నేను వయ్యా నాగ్పూర్ అయితే చూస్ చేసుకున్నాను. ఈ వీడియోలో నేను వచ్చేసి 20911 ఇండోర్ టు నాగ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేస్తున్నాను. ఇండోర్ అనేది ఉజ్జయిని నుంచి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఆల్రెడీ వందే భారత్ ఇండోర్ నుంచి బయలుదేరింది. ఉజ్జయినికి ఇంకో 10 మినిట్స్ లో అయితే వచ్చేస్తుంది అనమాట. సో నాగ్పూర్ కి మధ్యాహ్నం కల్లా మనల్ని అయితే తీసుకెళ్లిపోద్ది. వన్ మోర్ వందే భారత్ మన ఛానల్లో అయితే ఈ రోజు మనం కవర్ చేయబోతున్నాం. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోడల్స్. మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఉజ్జయిని జంక్షన్ రైల్వే స్టేషన్ చూడడానికి అయితే మటుకు చాలా పెద్దగా ఉంటుంది అండ్ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. చాలా మంది ప్రజలు అయితే వస్తున్నారు. అందులో మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు. ఇంతమంది టూరిస్టులు వస్తున్నా సరే ఈ రైల్వే స్టేషన్ ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్, ఉజ్జయిని జంక్షన్ అంటే అసలు ఉజ్జయిని అనే ఊరు ఏ రాష్ట్రం కిందకైతే వస్తుంది? ఎంతమంది తెలుసు అనేది కింద కామెంట్ సెక్షన్ లో చూద్దాము. కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా ఎంతమంది తెలుసు. इंदौर टू नागपुर वंदे भारत एक्सप्रेस via भोपाल इटारसी is arriving shortly on platform number 2. సో మన పక్క ప్లాట్ఫామ్ మీద వచ్చింది షాలిమార్ టు అజ్మీర్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఇదైతే రాజస్థాన్ వెళ్తుంది. షాలిమార్ అంటే కోల్కతా నుంచి వస్తుందని అయితే అర్థం. అసలు ఇటు సైడ్ వస్తే నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ మాటలు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా థర్డ్ డేస్ అయితే మినిమం మెయింటైన్ చేయండి. స్లీపర్ నేను అమ్ముకున్న బిస్కెట్ అయిపోతారు. మొత్తానికి మన ట్రైన్ 20911 ఇండోర్ టు నాగ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉజ్జయిని జంక్షన్ కి వచ్చేసింది. 15 నిమిషాలు లేట్ గా. పైన ప్యాంటోగ్రాఫ్ లేదేంది, ఏది ప్యాంటోగ్రాఫ్ దింపేశారా? అదిగోండి ఆ వెనకాల ఉందిలేండి. సో ఇక్కడైతే ప్యాంటోగ్రాఫ్ ఉంది. వందే భారత్ కి మనకి ప్రతి కోచ్ కింద మోటార్స్ అయితే ఉంటాయి. సో సెల్ఫ్ డ్రివెన్ అనమాట ఇది. సో మనదైతే ఇదే C3. కొంచెం ముందలాగుతుంది, నడుచుకొని వెళ్ళాలి తప్పదు. ఇక్కడైతే చూడండి ప్లాట్ఫామ్ కి ట్రైన్ కి ఎంత గ్యాప్ ఉందో. పైకి ఎక్కడం అయితే కొంచెం హెడేక్, అదిగో తలనొప్పి. నేను నా ట్రావెల్ బుకింగ్స్ కి వీగో యాప్ అయితే యూస్ చేస్తాను. వీగో వచ్చేసి ఒక గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్. వీగో సర్వీసెస్ మీకు అన్ని లాంగ్వేజెస్ అండ్ వేరియస్ కరెన్సీస్ లో అయితే అవైలబుల్ ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అండ్ హోటల్స్ బుక్ చేసుకునేటప్పుడు వీగో వచ్చేసి హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ కంపేర్ చేసి మీకు చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది. ఈ ఒక్క యాప్ లో మీకు మేక్ మై ట్రిప్, క్లియర్ ట్రిప్, ఈజ్ మై ట్రిప్ అంతేకాకుండా ఫ్లైట్స్ లైక్ స్పైస్ జెట్, ఇండిగో అండ్ డైరెక్ట్ వీగో ఫ్లైట్స్ కూడా కంపేర్ చేస్తుంది. అండ్ హోటల్ బుకింగ్స్ కి వచ్చేసరికి హోమ్ రెంటల్స్ లైక్ ఎయిర్బిఎన్బి, agoda.com, booking.com వీటన్నిటిని కంపేర్ చేస్తుంది. కొత్త వీగో యాప్ లో మీకు ఎక్సైటింగ్ ఫీచర్స్ అండ్ ఫన్ యాక్టివిటీస్ తో పాటు IRCTC ట్రైన్ బుకింగ్స్ కూడా ఉన్నాయి. అన్ని కలిపి ఒకే ప్లేస్ లో. వీగో వచ్చేసి ఓల్డ్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. ఇది లో కనెక్టివిటీ ఉన్న ఏరియాస్ లో అండ్ లాస్ట్ మినిట్ బుకింగ్స్ లో చాలా హెల్ప్ అవుతుంది. రియల్ వాల్యూ ఆఫ్ ట్రావెల్ మనకి వీగోతోనే దొరుకుతుంది. అండ్ ఇప్పుడు వీగోలో మీరు వీసాస్ కూడా అప్లై చేసుకోవచ్చు. వేరియస్ కంట్రీస్ కి వీసాస్ ని ఈజీగా హెజల్ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఇంకా యాప్ ని ఎవరైనా అప్డేట్ చేసుకోకపోతే వెంటనే అప్డేట్ చేసుకోండి. చాలా ఎక్సైటింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. దీని లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో లోపల లగేజ్ అయితే పెట్టాము అండ్ ట్రైన్ డోర్స్ కూడా అయితే క్లోజ్ అయిపోయాయి. మీకు చూపిద్దాం అనుకున్న డోర్స్ క్లోజ్ అయ్యేది. బట్ ఈ ట్రైన్ లో నాకు ఒకటి నచ్చింది ఏంటంటే, లోపలికి ఎంటర్ అయ్యాక నేను అబ్జర్వ్ చేసింది చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. క్లీన్ ఉంది. గ్లాసెస్ చూస్తున్నారా? ఇది కానీ ఇదిగోండి, ఇది కానీ మొత్తం క్లీన్ ఉన్నాయి గ్లాసెస్ అయితే. అదొకటి మంచిది. ఇదొకటి మాత్రం నాకు బాగా నచ్చింది. ఎస్పెషల్లీ బ్లాగర్స్ కి చాలా బాగుంటది రికార్డ్ చేసుకోవడానికి. ఇదిగోండి ఈ డోర్ కూడా చాలా క్లీన్ గా ఉందన్నమాట. సో బై బాయ్ ఉజ్జయిని జంక్షన్ అంటోదయ ఎక్స్ప్రెస్. కోచ్ అది వేసారులేండి, బట్ అంటోదయ కాదు. సో మనకైతే ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. ఇంతకుముందు
వందే భారత్ అన్నింటిలో 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఓన్లీ ½ లీటర్లో ఇస్తున్నారు అనమాట. ఏ వందే భారత్ ఎక్కినా సరే ½ లీటర్లో ఇస్తున్నారు. అండ్ న్యూస్ పేపర్, బట్ ఇది వచ్చేసి హిందీ న్యూస్ పేపర్ అనమాట. సో మార్నింగ్ టీ అయితే ఇచ్చారు అనమాట. చూసుకుంటే ఇన్స్టెంట్ టీ ప్రీమిక్స్ అయితే ఇచ్చారు అండ్ బిస్కెట్స్ ఇచ్చారు విత్ హాట్ వాటర్. సో ట్రైన్ స్పీడ్ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ 110 అలా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. నాకు తెలిసినంత వరకు ఈ రూట్ లో 110 స్పీడ్ లిమిట్ అయితే ఉంటుంది, అందుకే 110 అయితే వెళ్తున్నారు. మరి చూడాలి. నెక్స్ట్ భూపాల్ అయితే వస్తుంది. 200 కిలోమీటర్లు ఏముంది భూపాల్ దాటిన తర్వాత ఏమన్నా స్పీడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి పోతాయేమో చూడాలి. 130 లాగుతాడేమో. సో బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చింది. నార్త్ ఇండియాలోనే కాబట్టి కొంచెం ఎట్లుంటది అనేది అయితే చూడాలి. మరి అంత తోపుగా అయితే ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ చూద్దాం. ఇదేంది మళ్ళీ టీ పొడి ఇచ్చారు, ఇందాకే కదా తాగింది. దాచి పెట్టుకున్న వాళ్ళు ఉంటుంది, చాలా బాగుంది ఇందాక టేస్ట్. సో బ్రేక్ఫాస్ట్ లో మనకు వచ్చేసి ఒక లాటే చాకో పై, ఒక టీ పొడి పొట్లము. సో ఇది వచ్చేసి మేతి పరోటా. నాకు ఇది చూడడానికి మన దగ్గర బొబ్బట్లు ఉంటాయి చూడండి, అట్లయితే అనిపిస్తుంది చూడడానికి. అండ్ ఒక దహి అయితే ఇచ్చారు, పెరుగు అండ్ ఉప్మా ఇచ్చారు, దాంతోపాటు ఒక సబ్జీ ఇచ్చారు అంటే కర్రీ లాగా. సో ఇది ఓవరాల్ గా మనకి ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ అయితే. ఉప్మా ఉందిలేంటి, సాలెడ్ అవుట్ లాగా ఇచ్చేయచ్చు అండ్ పరాటా కూడా తినొచ్చు. సో భోపాల్ సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాము. చూడొచ్చు ఇక్కడంతా మనకి బిల్డింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. వెల్కమ్ టు భోపాల్ జంక్షన్. సో మదురై టు బికనేర్ ఎక్స్ప్రెస్ అయితే ఆ పక్క ప్లాట్ఫామ్ లో ఉంది. మంచి విషయం ఏం తెలుసా, ట్రైన్ అయితే 10 నిమిషాల ముందుగానే భోపాల్కి వచ్చింది. గట్టిగా లాగాడు చెప్పాలంటే, ఎక్కడ బ్రేక్ అయితే తీసుకోలేదు. ఉజ్జయినికేమో 15 నిమిషాలు లేట్ గా వచ్చింది, ఇక్కడికి వచ్చేసి 10 నిమిషాలు ముందుగానే. అంటే దాదాపు చాలా ఫాస్ట్ గా వచ్చాడనే చెప్పాలి. అండ్ ఈ ట్రైన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుంటే, ఈ ట్రైన్ వచ్చేసి లాస్ట్ ఇయర్ జూన్ లో అయితే ఇనాగ్రల్ చేశారు, కానీ ఇది నడవడం స్టార్ట్ అయింది మటుకు అక్టోబర్ లో అనమాట. అంటే దాదాపు మధ్యలో 3 months పైన బ్రేక్ పడింది. మరి ఎందుకో తెలీదు. స్టార్టింగ్ ఇనాగ్రల్ రన్ చేసింది మాత్రము ఇండోర్ నుంచి భూపాల్ వరకు ఈ వందే భారత్ స్టార్ట్ చేసింది. బట్ తర్వాత దీన్ని ఇండోర్ నుంచి నాగ్పూర్ వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. అక్టోబర్లో స్టార్ట్ చేశారని చెప్పాను కదా మెయిన్ రన్, అప్పుడు నాగ్పూర్కి అయితే ఎక్స్టెండ్ చేశారనమాట. బట్ ఇనిషియల్లీ అనుకుంది మటుకు భూపాల్ వరకు, ఇక్కడ వరకు మాత్రమే. కానీ ఇది చాలా షార్ట్ డిస్టెన్స్, నాగ్పూర్ వరకు ఎక్స్టెండ్ చేయడమే మంచి పని అయింది. మొత్తం 635 కిలోమీటర్స్ ఈ ట్రైన్ అయితే కవర్ చేస్తుంది. అండ్ ట్రైన్ క్లీనింగ్ మటుకు నెక్స్ట్ లెవెల్ ఉంది. అస్సలు చూడండి, ఎత్తికినా కూడా చిన్న మరక కూడా అయితే కనిపించట్లా, అంత బాగా నీట్ గా క్లీన్ చేస్తున్నారు అనమాట వీళ్ళైతే. నాకు దీని యొక్క క్లీనింగ్ అయితే మటుకు చాలా బాగా నచ్చింది. ఈ ట్రైన్ వచ్చేసి వారానికి 6 రోజులు అయితే నడుస్తుంది. ఆదివారం ఈ ట్రైన్ ఉండదు. మన పక్క ప్లాట్ఫామ్ లో ఈ ట్రైన్ అయితే స్టార్ట్ అయింది, మదురై టు బికనీర్. మనకి ఇంకా 10 నిమిషాలు ఉందిలేండి స్టార్ట్ అవడానికి. ప్రశాంతంగా చిల్లు అవుదాం, కొంచెం అటు ఇటు నడిచినట్టు కూడా ఉంటది. సో భూపాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BPL, మీ అందరికీ తెలిసిందే. ఇది వచ్చేసి మనకి మధ్యప్రదేశ్ క్యాపిటల్ అనమాట. ఇది వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ కిందకైతే వస్తుంది. టోటల్ 6 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి, 9 ట్రాక్స్ ఉంటాయి. సో వాటర్ బాటిల్స్ అన్ని లోడ్ చేస్తారు చూడండి. ½ లీటర్ అయితే ఇచ్చారు ఇప్పటికి, మేబీ ఇంకో ½ లీటర్ ఇవ్వచ్చేమో లంచ్ అప్పటికి, చూడాలి. కానీ మాక్సిమం నేను విన్నది ఏంటంటే ఓన్లీ ½ లీటర్ బాటిల్స్ వరకే ఇస్తున్నారని అయితే విన్నాను. లెట్స్ సీ. మనం ఎండ్ టు ఎండ్ జర్నీ చేస్తున్నాం కాబట్టి అట్లీస్ట్ 1 లీటర్ వాటర్ బాటిల్ ఇచ్చినా సరిపోద్ది. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఓన్లీ ఉజ్జయిన్ నుంచి భూపాల్ వరకు జస్ట్ 3-4 అవర్స్ జర్నీ చేస్తారు వందే భారత్లో. వాళ్ళకి ½ లీటర్ ఇచ్చి ఫుల్ 7 అవర్స్ 8 అవర్స్ జర్నీ చేసే వాళ్ళకి 1 లీటర్ ఇస్తే బాగుంటుంది. సో లోపల పక్క చూసుకున్నట్టయితే మనకి రెడ్ కలర్ సీట్స్ అయితే ఉన్నాయి. నేను ఏసీ చైర్ కలర్ ట్రావెల్ చేసిన, ఎగ్జిక్యూటివ్ అయితే కాదు. సో ఇంటీరియర్స్ ఈ విధంగా ఉన్నాయన్నమాట. మీ అందరికీ తెలిసిందే ఈ వందే భారత్ 2.0 మనకి ఫుడ్ రెస్ట్ ఉంది అండ్ చిన్న పాకెట్ ఉంది అండ్ ఫుడ్ స్నాక్స్ టేబుల్ అయితే ఉంది అండ్ సీట్ కొంచెం రిక్లైన్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ అయితే ఉంది, ఇక్కడ నొక్కి రిక్లైన్ అయితే చేసుకోవచ్చు. సో ఇది రఫ్ పైన అయితే లగేజ్ పెట్టుకోవడానికి ర్యాక్స్ ఉన్నాయి అండ్ 1 టచ్ లైట్ అయితే ఉందన్నమాట. సో ఇది ఓవరాల్గా వందే భారత్ యొక్క ఇంటీరియర్స్ అయితే. ఇక్కడ వందే భారత్ అంతా ఒకే ఉంటుందిలేండి. మన పక్క ప్లాట్ఫామ్లోనే ఏదో ట్రైన్ అయితే వచ్చింది. మన ట్రైన్ అయితే ఇటాచి జంక్షన్ కి వచ్చేసింది. ఇక్కడికి ట్రైన్ స్టార్ట్ అయ్యి 337 కిలోమీటర్లు వచ్చింది. మనం బయలుదేరిన కాడ నుంచి దగ్గరగా 270 కిలోమీటర్లు అయితే వచ్చింది అనమాట. ఇటాచి జంక్షన్ స్టేషన్ కోడ్ వచ్చేసి ఈటీ. మనం బయలుదేరి దగ్గరగా 3.5 అవర్స్ అయితే అయింది. 3.5 అవర్స్ లోనే 260 కిలోమీటర్స్ కవర్ చేశారు. ఆల్మోస్ట్ 80-90 యావరేజ్ స్పీడ్ తో కవర్ చేశారు. చాలా బాగా ఆగినట్టే. ఈ రూట్ లో 110 స్పీడ్ లిమిట్ అయినా కూడా దాదాపు 90 కిలోమీటర్స్ యావరేజ్ స్పీడ్తో నడిపారు అంటే మామూలు విషయం కాదు. అండ్ ఇటాచి జంక్షన్ స్టేషన్ కూడా వచ్చేసి ఈటీ. ఇది వచ్చేసి ఇండియాలోని 8th బిజియెస్ట్ రైల్వే జంక్షన్ అనమాట.
అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఫుడ్ అంతా ఎక్కిచ్చేస్తున్నారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మొత్తం ఫుడ్ లోపలికి ఎక్కిచ్చేస్తున్నారు. ఇటార్సీ అయితే దాటేసాము. ఇటార్సీ దాటేసిన తర్వాత మొత్తం ఫారెస్ట్ ఏరియాకి వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇదంతా ఫారెస్టే. సిగ్నల్స్ కూడా అయితే ఈ ఏరియాలో మనకి లేవు. మధ్యప్రదేశ్ అంటేనే మొత్తం ఫారెస్ట్. ఎస్పెషల్లీ ఈ భోపాల్ టు నాగ్పూర్ రూట్ ఏదైతే ఉందో ఈ మధ్యలో చాలా ఫారెస్ట్ ఏరియా అయితే వస్తుంది. వింటర్స్ టైంలో అయితే చాలా బాగుంటుంది ఇదంతా చూడడానికి. కోతులు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. సో వాష్రూమ్ లోపలికి అయితే వచ్చా. లిటరల్లీ అసలు ఎట్టంటే కాలుతున్నాయి అనమాట. వేడి నీళ్ళు వస్తున్నట్టే వస్తున్నాయి. నీళ్ళు అయితే మటుకు వేడికి వస్తున్నాయి, అంత వేడి ఉంది బయట. సో ఫైనల్లీ మనకి లంచ్ అయితే ఇచ్చారు. లంచ్ ముందు మామూలుగా సూప్స్ ఇస్తారు కదా, ఏం తీయలేదు, డైరెక్ట్ లంచ్ అయితే ఇచ్చేసారు. సో ఫుడ్లో కానీ చూసుకున్నట్టయితే 2 రోటీ, పన్నీర్ కర్రీ, దాల్ అండ్ ఆలూ ఫ్రై, రైస్ అనమాట. ఇది నేను వెజ్ అయితే బుక్ చేసుకున్నా. ఒకవేళ నాన్ వెజ్ బుక్ చేసుకున్నప్పుడు అయితే ఈ పన్నీర్ ప్లేస్లో చికెన్ అయితే వస్తుంది, అంతే తేడా. సో ఫైనల్లీ మన డెస్టినేషన్ అయిన నాగ్పూర్ కి అయితే వచ్చాం మనము. బండి ఆన్ టైం అంటే ఆన్ టైం కి తీసుకొచ్చేసింది. యాక్చువల్లీ బిఫోర్ టైమే రావాల్సింది. ఎందుకు నాగ్పూర్ అవుట్స్కట్స్ లో దగ్గరగా ఒక 10 మినిట్స్ పైన ఆపాడు అనమాట. సో 2:30కి నాగ్పూర్ రావాల్సింది 2:28కి వచ్చింది. నియర్ బై ఆన్ టైము. ఈడ హైలైట్ చూడండి, సేమ్ ట్రాక్ మీద ఈ ట్రైన్ అయితే వెళ్తుంది. ఈడ ఒక ఇంజన్ అయితే వస్తుంది. సో మేబీ ఇంజన్ రివర్సల్ ఉన్నట్టుంది. విశాఖపట్నం లోకోమోటివ్ ఇది వచ్చి వ్యాప్ 7. మేబీ మన సైడ్ నుంచి వచ్చిన ట్రైన్ ఏమో ఇది అయితే. సో అది గైస్, మరొక వందే భారత్ వీడియో అయితే మన ఛానల్లో. ఈ వీడియోలో మీ అందరికి నేను 50,000 గివ్ అవే ఇవ్వబోతున్నా. మీరు ఏ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బెట్టింగ్ ఆడక్కర్లేదు. నేను రీసెంట్ గా కొత్త వెబ్సైట్ ని స్టార్ట్ చేశా, www.andhrapachelu.com. ఒక్కసారి దీన్ని విజిట్ చేసి ఇందులో దాదాపు 45+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినది అయితే ఆర్డర్ పెట్టుకోండి. ఇందులో మీరు ఎంత అమౌంట్ కి అయితే ఆర్డర్ పెట్టుకుంటారో అంత వర్త్ ఆఫ్ క్యాష్ ని నేను మీ పార్సిల్ లో పెట్టి పంపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 100 ఆర్డర్స్ వస్తే అందులో 50 ఆర్డర్స్ కి నేను ఇలా క్యాష్ అయితే పంపిస్తాను, ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి. అంతేకాదు మరికొన్ని ఆర్డర్స్ సెలెక్ట్ చేసి వాళ్ళకి 10,000 రూపీస్ వరకు క్యాష్ ప్రైజ్ అయితే ఇస్తాను. వాళ్ళకి ఏదైనా ట్రిప్ కి కంప్లీట్ నేనే స్పాన్సర్ చేస్తా. వీటిలన్నిటికి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే మన వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్ అయితే ఆర్డర్ పెట్టుకోండి. ఫుడ్ ప్రొడక్ట్స్ తో పాటు మనీ కూడా గెలుచుకునే అవకాశం ఉంటుంది. మన వెబ్సైట్ లో వచ్చేసి వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, కారపొడులు, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మన దాంట్లో దొరికే ప్రొడక్ట్స్ అన్ని 100% హోమ్ మేడ్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందని ఇప్పటికే చాలా మంది రివ్యూస్ ఇచ్చారు. హరి అప్ గైస్, ఇది లిమిటెడ్ టైం ఆఫర్, డోంట్ మిస్. మన వెబ్సైట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. ఏమేమి అరిసెలు, పప్పు చెక్కలు, మనుబులు కూడా దొరుకుతున్నాయి మన వెబ్సైట్ లో. వెంటనే వెళ్ళి మన వెబ్సైట్ లో ఫుడ్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేయండి, లక్కీ విన్నర్ అవ్వండి. మనము నాకు తెలిసినంత వరకు ఒక 10-15 వందే భారత్లు అయితే కవర్ చేస్తాం ఇండియా మొత్తంగా. మీరు ఇవన్నీ చూడాలి అంటే మన ఛానల్ ప్లేలిస్ట్ లోకి అయితే వెళ్ళండి. వందే భారత్ సిరీస్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి అయితే చూసేయచ్చు. సో ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ మన ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే నేను ముందుకు వచ్చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.